హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు నేను తమిళనాడు వెళ్తున్నా. ఈ తమిళనాడు వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడినానో, ఎన్ని టోల్ గేట్స్ వచ్చాయో ఆ ఇబ్బందులన్నీ మీకు చెప్తాను. క్లియర్గా వినండి. ఎందుకు ఏమేంటి, ఎందుకు వెళ్తున్నాను అనేది క్లియర్గా చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది. తమిళనాడు వెళ్ళాలంటే డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతారు అనే దాని గురించి మీకు చెప్తున్నా. ఈరోజైతే నేనైతే మదనపల్లి నుంచి స్టార్ట్ అయ్యా. ఎక్కడికి వెళ్తున్నా అంటే కోయంబత్తూరు వెళ్తున్నా. ఈ కోయంబత్తూరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇదే అనమాట. ఈ టోల్ గేట్లలో ఒక్కొక్క తాన అయితే ఫాస్ట్ ట్రాక్ వర్క్ చేయదు. ఆ వర్క్ చేయని తాన నెంబర్ మీద ఫాస్ట్ ట్రాక్ అమౌంట్ తీసుకోండి అంటే వాళ్ళు ఎన్ని రూల్స్ మాట్లాడతారంటే అన్ని రూల్స్ మాట్లాడతారనమాట. ఇది ఎలా వెళ్తున్నా ఏమేంటే మదనపల్లి నుంచి పొంగునూరు నుంచి బైరెడ్డి గారిపల్లి నుంచి వికోట. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేది వికోట దాటిన తర్వాత కుప్పం కృష్ణగిరి మీద వెళ్తున్నాం అనమాట కోయంబత్తూరుకు. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా. ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి రోడ్స్ కానీ. నేను ఈ వీడియో అంతటికి పెట్టడానికి మొదటి కారణం ఏం తెలుసా? ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ కానీ బండి తోలేకి విసుక్కోకూడదు. రోడ్డు ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయని చూపించేదానికోసమే ఈ వీడియో అయితే కంప్లీట్గా పెడుతున్నా, ట్రావెలింగ్తో సహా. ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేంత వరకు రూట్ కానీ, టర్నింగ్స్ కానీ, యూటర్న్స్ కానీ క్లియర్గా కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నాను నేనైతే మీకోసమే. మన సబ్స్క్రైబర్స్ కోసం ఎవరు కానీ వీడియో చూస్తే తప్పిపోకూడదనే ఉద్దేశంతోనే కంప్లీట్గా చూపిస్తున్నా. ఇదంతా హైవే, టోల్ గేట్స్ ఎన్ని వస్తాయి, ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకోండి మీరు. నేనైతే వెళ్తున్నా, ఎంత 6,000 రూపాయలు డీజిల్ పట్టుకొని మరీ వెళ్తున్నా ఇషా ఫౌండేషన్ కోసం. ఎందుకు, మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను అనమాట. కానీ కంప్లీట్గా మీరు చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి మీరు కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి, ఎలా వెళ్ళాలి, రోడ్స్ బాగున్నాయా బాగలేదా, గూగుల్ మ్యాప్ చూపిస్తుందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ గూగుల్ మ్యాప్ కూడా చాలామందికి ఇబ్బంది పెడుతుంది అనమాట. పల్లెల రోడ్డింటి, సందులింటి, గొంతులింటి పిలిచకపోతుంది గూగుల్ మ్యాప్. అది ఒకటి బాగా తెలుసు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను గూగుల్ మ్యాప్ను తప్పు పట్టడంలే, కానీ అది అలా తీసుకెళ్తుంది అంటున్నా. ఇప్పుడైతే మనము తమిళనాడుకి ఎంటర్ అయిపోయినాం. ఆంధ్ర బార్డర్ వదిలేసాం, ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాయి అనమాట. చూడండి, తమిళనాడులో కూడా రోడ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంతే బాగున్నాయి. తర్వాత టోల్ గేట్స్ కూడా అలాగే ఉన్నాయి. టోల్ గేట్స్ మొత్తం అంతా ఎంత ఖర్చు వస్తుంది ఏమనేది చెప్తా. ఎప్పుడు చెప్తా, నేను కూడా ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి కదా ఎంత వస్తుంది ఏమని. మొత్తానికి టోల్ గేట్స్ అయితే 6 టోల్ గేట్స్ వస్తాయి. 6 టోల్ గేట్స్ అప్ అండ్ డౌన్ ఎంత ఖర్చు వస్తుంది తెలిసిన? 1,100 రూపాయలు టోల్ గేట్లకే ఖర్చు వస్తుంది కారుకు. ఆ టోల్ గేట్లలో నేను పడిన ఇబ్బంది ఎవ్వరూ పడినరు. ఫాస్ట్ ట్రాక్ పని చేయలేదు. ఆ ఫాస్ట్ ట్రాక్ వల్ల నెంబర్ కొట్టి అమౌంట్ తీసుకోండి అంటే ఒక్కొక్కడు నెంబర్ కొట్టి అమౌంట్ తీసుకుంటాడు, ఒక్కొక్కడైతే అమౌంట్ తీసుకోడు. నాకు ఆ రోడ్డు జర్నీ చేసినప్పుడు కంటే కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ పని చేయకన్నా టోల్ గేట్లు ఇబ్బంది పడింది, చాలా ఇబ్బంది పడినా నేనైతే. ఒక టోల్ గేట్లు అయితే ఒకటైతే పెద్ద గొడవ అయిపోయింది, ఇంకా దిగి కొట్టేంత గొడవ అయిపోయింది. కానీ మనది కాదు, అది కాక మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్రాక్ పని చేయాల, మందే తప్పులే అనుకొని సైలెంట్ అయిపోయా. అలా ఉందన్నమాట. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ రూల్స్ మాట్లాడతారు. మనకు తమిళ్ రాదు, వాళ్ళకు తెలుగు రాదు, ఏం మాట్లాడతాం చెప్పండి. అది అన్నమాట, అలా ఉంటుంది. నాకైతే ఈ ఇషా ఫౌండేషన్ వచ్చి 457 కిలోమీటర్లు వచ్చింది. నేను బయలుదేరి దగ్గర నుంచి 457 కిలోమీటర్లు ఓన్లీ సింగిల్ స్టాప్ జర్నీ చేసినాం మేమైతే. ఓకేనా? పోయేటప్పుడు ఓన్లీ ఒక్క బేకరీ దగ్గర నిలబెట్టి ఓన్లీ ఎగ్ పప్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకు ఇంత నాన్ స్టాప్గా జర్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మార్నింగ్ 11 గంటలకు బయలుదేరినాం. ఇక్కడ మదనపల్లి దగ్గర 11 గంటలకు బయలుదేరితే మ్యూజిక్ షో స్టార్ట్ అయ్యేది 8 గంటలకు. 8 గంటల లోపల ఖచ్చితంగా మనమైతే ఇషా ఫౌండేషన్ చేరిపోవాలనే ఉద్దేశంతో నాన్ స్టాప్ కాదు, సింగిల్ స్టాప్ జర్నీ చేసినాం అనమాట. సింగిల్ స్టాప్ ఓన్లీ బేకరీల దగ్గర. ఇంక ఎలా జర్నీ చేసింటామో, ఎంత స్పీడ్ వెళ్ళింటామో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మ్యూజిక్ వింటూ ఈ వ్యూ పాయింట్స్ అన్ని చూసేయండి. రోడ్డు సైడ్ ఉండేటివి అలా ఉండేవి, ఇలా ఉండేవి, ఎలా కార్లు దూరుతాయి, ఎలా బండ్లు మిందికి వస్తాయి, ఎన్ని ఇబ్బందులు. మన ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే సమస్య
ఎన్ని సమస్యలు ఉంటాయో రోడ్డు మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది. చూడకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? చూడండి, కంప్లీట్గా చూడండి. ఈ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. తర్వాత జాయిన్ అవుతాం మీతో పాటు నేను. ఇషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ టోల్గేట్ ఇదే అనమాట. ఈ టోల్గేట్ అయిపోయిందనుకో మనం ఇంక ఇషా ఫౌండేషన్కి ఎంటర్ అయిపోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు ఇషా ఫౌండేషన్కి అయితే వచ్చేసా. ఇటు సైడ్ అటు సైడ్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్ట్రైట్గా మన శివుని స్టాచ్యూ. ఇది వచ్చి 112 అడుగుల హైట్ ఉంటుంది అనమాట. ఇది సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అయితే దీన్ని నిర్మించినారు. ఇది 1992లో అయితే స్థాపించారనమాట. ఇది మొత్తం అంతా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యోగా ఆశ్రమాల మీద యోగా మీదనే ఫోకస్ చేస్తుంది అనమాట ఈ ఇషా ఫౌండేషన్ అనేది. ఈ యోగా ఆసనాల కోసమే కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. ఇది మన ఇషా ఫౌండేషన్ గురించి. దీంతో పాటు వస్తే షాపింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవే మొత్తం అంతా శివుని స్టాచ్యూస్ కానీ విగ్రహాలు కానీ కీ చైన్స్ కానీ అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి షాప్స్ అయితే ఉన్నాయి, కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. రెస్టారెంట్స్ ఉన్నాయి. మెయిన్ టాయిలెట్స్ చూసుకుందాం. చూడండి ఈ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి తెలిసిన, మొత్తం అంతా ఈ తాకులతో చేశారు. టాయిలెట్స్ గోళ్ళగట్ల ఈ తాకులతో ఉన్నాయి. లోపలైతే ఇంకా మీరు చూడక్కర్లే. ఇదైతే ప్రతిరోజు 8 గంటలకు వచ్చి మ్యూజికల్ షో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మ్యూజికల్ షో మొత్తం అన్నీ మన శివయ్య అవతారాలు, మొత్తం అవతారాలన్నీ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. కానీ నేనైతే మ్యూజిక్ పెట్టడంలే. ఎందుకు పెట్టలేదంటే తెలుసా, కాపీరైట్ పాడు వస్తుందనే ఉద్దేశంతో నేనైతే ఆ మ్యూజిక్ అనేది ప్లే చేయలే. కానీ మీరు మ్యూజిక్ వింటూ మ్యూజికల్ షో కూడా అంటారు దీన్ని, ఓకేనా? ఈ మ్యూజికల్ షో కూడా ఉంటుంది. ఎన్ని అవతారాలు, ఈ లైటింగ్స్కు ఎలా ఉంటుంది వ్యూ అనేది మీరు చూడండి పూర్తిగా. ఇదంతా కంప్లీట్గా చూస్తే మీకు బాగుంటుంది. కానీ మ్యూజిక్ కూడా పెట్టింటే బాగుండేది, కానీ ఇంకా అది కాపీరైట్ రావచ్చు కాబట్టి నేనైతే ఆ మ్యూజిక్ అయితే పెట్టలేదు. చూడండి అవతారాలు ఎన్ని శివయ్య అవతారాలు ఉన్నాయో ఏమనేది మీరే చూడండి, ఓకేనా? ఈ వీడియో చూడండి, మ్యూజిక్ పెడతా, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చూసి మళ్ళీ వచ్చి మీతో నేను జాయిన్ అవుతా.
మన శివయ్య అవతారాలు అన్నీ చూసేశారు కదా. ఈ అవతారాలు అవన్నీ చూసిన తర్వాత మ్యూజికల్ షో, డీజే షో, లైటింగ్ షో ఏదైనా అనుకోండి, ఇవంతా చూసిన తర్వాత ఎలా ఉంది ఏమనేది మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇంత దూరం వెళ్ళి నేను వీడియో తీసిన దానికి నా కోసము మీరు ఒక లైక్ అన్నా, కామెంట్ అన్నా, షేర్ అన్నా చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందరికి ఇలాగే వస్తా ముందుకు. ఓకేనా? బాయ్.